సామ్సంగ్ లో వస్తున్నటువంటి స్లిమ్మెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. కిందేసిరు అనుకోండి, పగిలినా కూడా మీకు వారంటీ రాదు. ఇవి జస్ట్ సర్టిఫికెట్స్ మాత్రమే. ఇక్కడ నాకు కొన్ని ప్రోస్ అనిపించినాయి, కొన్ని కాన్స్ అనిపించినాయి. అవి ఏంటి అనేది నేను లాస్ట్ లో అయితే చెప్తాను. సామ్సంగ్ వాళ్ళు సేమ్ ఐఫోన్ 16 లాగా కెమెరా ఉండేటట్టు అయితే ఒక ఫోన్ అయితే తీసుకొని వస్తారు. అదే మనకి ఏంటి అంటే సామ్సంగ్ S25 ఎడ్జ్ అని చెప్పేసి మీకు బ్యాక్ సైడ్ లో కెమెరాస్ కానీ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సిమిలర్ గానే అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా అయితే వస్తూ ఉంటుంది. ఇది మనకు May 13th అయితే లాంచ్ అవుతుంది. ఇదే మనకు సామ్సంగ్ S25 ఎడ్జ్ అని చెప్పేసి May 13th 2025 అయితే లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కి సంబంధించినటువంటి ఆల్రెడీ నేను ఒక జనవరిలో ఒక వీడియో చేసిన. ఏంటి అంటే ఈసారి సామ్సంగ్ 4 మొబైల్స్ తీసుకొస్తుంది అని చెప్పేసి. అందులో వచ్చినటువంటి మొబైలే ఈ సామ్సంగ్ S25 ఎడ్జ్. ప్రీవియస్ గా దీన్ని మనకు S25 స్లిమ్ అని చెప్పేవాళ్ళు, ఎందుకంటే ఈ ఫోన్ కాస్త స్లిమ్ గా ఉంటుంది సామ్సంగ్ S25 సిరీస్ లో కానీ చూసుకుంటే. సో అందుకని వీళ్ళు స్లిమ్ అన్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే సామ్సంగ్ వాళ్ళు ఇప్పుడు ఎడ్జ్ లైట్ గా ఎడ్జెస్ అది తీసుకొని వస్తురుగా. సో దానివల్ల ఏంటి అంటే ఇది ఎడ్జ్ అని చెప్పేసి అయితే మొబైల్ అయితే తీసుకొచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారానే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో అనేది చాలా మందికి రికమెండేషన్ లో వెళ్తూ ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రీవియస్ గానే సామ్సంగ్ S25 సిరీస్ అయితే లాంచ్ అయిపోయింది కదా, ఆ టైంలోనే ఈ మొబైల్ అయితే రావాల్సి ఉంటుంది. బట్ కొంచెం డిలే వల్ల ఏంటి అంటే ఇప్పుడు మే వరకు అయితే తీసుకొని వచ్చారు. సామ్సంగ్ లో వస్తున్నటువంటి స్లిమ్మెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఇది జస్ట్ మనకు 163 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. 5.9 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. ఓవరాల్ గా ఒకసారి అయితే దీనికి సంబంధించినటువంటి బాడీ ఏంటి, కెమెరా ఏంటి, గ్లాస్ ప్రొటెక్షన్స్ ఏంటి, ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇది మనకు 6.7 inch OLED డిస్ప్లే అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అట్లానే మనకు HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. సో దట్ మనం ఈజీగా నెట్ఫ్లిక్స్ ఇటువంటి కంటెంట్స్ అయితే చూడొచ్చు. ఫ్రంట్ గ్లాస్ వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ సెరామిక్ 2 తోటి అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ లో కానీ చూసుకుంటే టైటానియం ఫ్రేమ్ వస్తుంది. ఇంకా బ్యాక్ గ్లాస్ వచ్చేసరికి మనకు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అయితే వస్తుంది. సో దట్ ఏంటి అంటే ఓవరాల్ గా మంచి గ్లాసెస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. మంచి మనకు బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ నాకు కొన్ని ప్రోస్ అనిపించినాయి, కొన్ని కాన్స్ అనిపించినాయి. అవి ఏంటి అనేది నేను లాస్ట్ లో అయితే చెప్తాను. ఈ మొబైల్ వచ్చేసరికి మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తోటి అయితే వస్తుంది. సో దట్ మనం ఈజీగా 1.5 meters డెప్త్ వరకు అప్ టు 30 minutes వరకు అయితే యూజ్ అయితే చేయొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టేసుకోండి, వాటర్ రెసిస్టెంట్ ఉంది కదా అని చెప్పేసి మీ మొబైల్ని వాటర్లో యూజ్ చేసినప్పుడు డ్యామేజ్ అయితే వారంటీ రాదు. ఇది గుర్తుపెట్టేసుకోండి. అట్లనే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ ఉంది కదా అని చెప్పేసి మొబైల్ కిందేసిరు అనుకోండి, పగిలినా కూడా మీకు వారంటీ రాదు. ఇవి జస్ట్ సర్టిఫికేట్స్ మాత్రమే. ఇలా సర్వైవ్ అవుతుంది అని చెప్పేసి మాత్రమే చెప్తారు. ఇవి ఉంది కదా అని చెప్పేసి IP68 69 ఉంది కానీ వాటర్లో వేసేయడం, మిలిటరీ గ్రేడ్ ఉంది కదా అని చెప్పేసి కిందేసిరు అనుకోండి, డ్యామేజ్ అయితే వారంటీ రాదు. ఇది గుర్తుపెట్టేసుకోండి ఫస్ట్ థింగ్. స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 91.2 రేషియో అయితే మనకు స్క్రీన్ టు బాడీ రేషియో అయితే వస్తుంది. అట్లనే మనకు ఆండ్రాయిడ్ వర్షన్ 15 తోటి వస్తుంది. One UI 7 తోటి అయితే వస్తుంది. ప్రాసెసర్ కానీ చూసుకుంటే మనకు హై పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ వచ్చిన వెంటనే మీరు అయితే అర్థం చేసేసుకోండి, ఈ మొబైల్ అనేది 50,000 రూపీస్ పైన వస్తుంది అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉండండి. అండ్ ఇక్కడ మనకు వేరియంట్స్ వచ్చేసరికి 12GB ర్యామ్ 256GB రోమ్ తోటి వస్తుంది. అట్లనే ఇంకోటి వచ్చేసరికి 12GB ర్యామ్ 512GB రోమ్ తోటి అయితే వస్తుంది, అంటే స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. ఇక్కడ మనకు 2 వేరియంట్స్ కానీ అయితే ప్రొవైడ్ అయితే చేసేసిండు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టేసుకోండి, మీరు ఇక్కడ ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. వీళ్ళు ఇచ్చినటువంటి మెమరీస్ మాత్రమే యూజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అట్లనే మనకు ఈ సిమ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఈ మొబైల్ అయితే. మెయిన్ గా చూసుకున్నటువంటి కెమెరాస్ మనకు బ్యాక్ సైడ్ లో వచ్చేసరికి 2 కెమెరాస్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. మనకు ఒకటి 200 MP ఉంటుంది, ఒకటి వచ్చేసరికి 12 MP ఉంటుంది. 200 MP వచ్చేసరికి మనకు వైడ్ యాంగిల్ గానే అయితే యూజ్ అవుతుంది. అట్లనే 12 MP కెమెరా వచ్చేసరికి మనకు అల్ట్రా వైడ్ గానే అయితే యూజ్ అయితే అవుతూ ఉంటుంది. మనం ఈ బ్యాక్ సైడ్ కెమెరాస్ ని యూజ్ చేసేసుకొని మనం అప్ టు 8K వరకు అయితే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. 8K 30 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అదే మీరు 4K గానీ చూసుకున్నట్టు అయ్యేది ఉంటే 120 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అదే 1080 పిక్సెల్ అయితే 240 FPS వరకు అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. స్లో మోషన్ లో తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం చాలా బాగా వర్కౌట్ ఉంటుంది. 240 FPS అంటే చాలా నీట్ గా డీటెయిలింగ్ అని అయితే మనకు వీడియో అయితే రికార్డింగ్ అయితే చేసేసుకోవచ్చు. అదే మనకు ఫ్రంట్ కెమెరా కానీ చూసుకున్నట్టయితే మనకు 12 MP కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఈ ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసేసి మనం 4K 60 FPS వరకు రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. అట్లానే 1080 పిక్సెల్ లో కూడా మనం 60 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. అట్లానే స్పీకర్స్ కానీ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయడం లేదు. ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసరికి మనకు USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది. మాక్సిమం ఇది USB 3.0 తోటి అయితే వస్తుంది. ఇంకా అట్లనే మనకు అన్ని సెన్సార్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసారు. బ్లూటూత్ వర్షన్ అయితే
బ్లూటూత్ వర్షన్ 5.4 అయితే ఉండొచ్చు. అట్లనే మనకు సెన్సార్స్ వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ లో మనకు అండర్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇంకా బ్యాటరీ కానీ చూసుకుంటే మనకు 3900 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేసారు. ఏంటి బ్రో ఇంత తక్కువ బ్యాటరీ అనుకుంటుర్రా, మనకి ఇది స్లిమ్మెస్ట్ ఫోన్ కాబట్టి మనకు బ్యాటరీ అనేది ఈ రేంజ్ లోనే ఉంటుంది. 4000 3500 నుంచి ఈ రేంజ్ స్టార్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళైతే 3900 తీసుకొచ్చారు. నాకు ఒక పర్సనల్ అనిపించింది, అదేంటి అనేది లాస్ట్ లో చెప్తా. ఛార్జింగ్ కూడా మనకు 25 వాట్స్ అయితే ఛార్జింగ్ అయితే సపోర్టింగ్ అయితే అవుతుంది. ఇంకా కలర్స్ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. టైటానియం ఐసీ బ్లూ, టైటానియం సిల్వర్, టైటానియం జెటాబ్లిక్ అని చెప్పేసి 3 కలర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ప్రైస్ సెగ్మెంట్ ఎంత ఉంటుంది, అట్లనే బయింగ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓవరాల్ గా దీనికి ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ అయితే ఇవే. నాకు ఇక్కడ కొన్ని ఇవి యాడ్ చేస్తే బాగుండు అనిపించినటువంటి ఫీచర్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఇస్తే బాగుండు అని చెప్పేసి నాకు ఒక పర్సనల్గా ఒక ఫీల్ అయితే అనిపించింది. ఎందుకనంటే ఈ మధ్య 3.5mm హెడ్ ఫోన్ జాక్ అనేది అయితే చాలా వరకు రిమూవ్ చేస్తారు. సో అదొక్కటి ఇస్తే బాగుండని చెప్పేసి అనిపించింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి 3900 mAh కాకుండా 4500 దాకా బ్యాటరీ ప్రొవైడ్ చేస్తే బాగుండు అనిపించింది. మీరే కదా బ్రో ఈ స్లిమ్మెస్ట్ ఫోన్ అన్నారు 3900 వరకే వస్తుందంటే, ఇప్పుడు రీసెంట్గా కానీ చూసుకుంటే వెయిట్ బ్యాలెన్సింగ్ అనేది చాలా బాగా చేస్తారు. పెద్ద పెద్ద 7300 mAh ఉన్నటువంటి మొబైల్స్ కూడా చాలా లైట్ వెయిట్ అరౌండ్ 200 grams ఈ రేంజ్ లోపలనే తీసుకొని వస్తారు. సో ఇంకొక కొంచెం ఒక 600 mAh యాడ్ చేసి 4500 mAh తీసుకొచ్చి దీన్ని వెయిట్ బ్యాలెన్సింగ్ చేసేసి ఒక 3-4 grams పెంచినా కూడా ఇది ఒక కిల్లర్ డీల్ అయిపోయేది. ఎందుకనంటే అన్ని ఆల్ వేరియస్గా అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి. కెమెరా బాగుంటుంది, అప్పుడు పర్ఫార్మెన్స్ ఈ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ వస్తుంది, బ్యాటరీ బాగుంటుంది, అన్ని శాంసంగ్ అని చెప్పేసుకోవాలి, బ్రాండ్ వాల్యూ అని చెప్పేసుకోవచ్చు. ఒకవేళ రీసేల్ చేసుకోవాలనుకున్నా కూడా మనకు బెటర్ వాల్యూ అయితే వస్తుంది. ఓవరాల్ అన్నీ చూసుకుంటే బాగుండేది. బట్ ఒక్క బ్యాటరీ అనేది ఇంప్రూవ్ కొంచెం చేస్తే బాగుండని చెప్పేసి ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరేమంటారు అని చెప్పేసి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. ఒకవేళ మీరు మంచి మంచి లూట్స్ డీల్స్ అన్ని బై చేసుకోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అక్కడ చాలా లూట్స్ డీల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ క్యూఆర్ కోడ్ పెడతాను, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. అక్కడ చాలా లూట్స్ అండ్ డీల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆఫర్లో వచ్చినప్పుడు మాత్రమే అక్కడైతే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి బై అయితే చేసేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓవరాల్గా సామ్సంగ్ S25 ఎడ్జ్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇదే. ఇవే కాదు, మనం చాలా రకాల మొబైల్స్ గురించి వీడియోస్ చేసాం. మొబైల్స్ కావచ్చు, TWS కావచ్చు, ఇంకా చాలా వీడియోస్ అయితే చేసినాం. ఒకసారి చెక్ అయితే చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.